యానాది గారు చెప్పండి, ఈ కదిరి ఇష్యూ కానీ ఆసుపత్రుల ఇష్యూ మీద కానీ వీటి మీద మీ సంక్షిప్త కామెంట్ చెప్పండి. హాస్పిటల్ పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి యొక్క ధన దాహానికి ఈ రోజు ప్రజలందరూ కూడా విలవిలలాడిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాకు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మెడికల్ కాలేజ్ ఉండాలని నాడు నేడు కింద హాస్పిటల్ అన్ని బాగు చేసి ఒక ప్రైవేట్ హాస్పిటల్ లాగా తయారు చేసి ఆరోగ్యశ్రీని 25 లక్షలకు పెంచి ప్రతి ఒక్క పేదవాడి ఆరోగ్యాన్ని కాపాడన్నటువంటి ఒక లక్ష్యంతో ముందుకు పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మొత్తం ప్రజలందరూ ఏ విధంగా చనిపోయినా, ఏ విధంగా ఆరోగ్యం బాగాలేక ప్రభుత్వ హాస్పిటల్ అగమ్యగోచరంగా దీన స్థితిలో ఏర్పడాయి. ప్రభుత్వ హాస్పిటల్ పోతే కనీసం ఒక టాబ్లెట్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఈ రోజు కంపు కొట్టుకుంటేటటువంటి పరిస్థితి. అటు ప్రైవేట్ హాస్పిటల్ పోతామంటే బయట బోర్డులు పెట్టేశారు, ఆరోగ్యశ్రీ కింద మేము చేర్చుకోము, ఇప్పటికే మాకు 3000 కోట్లు. అంటే చంద్రబాబు నాయుడు గారు 22 నెలల ఆయన పాలనలో ఇప్పటికే 3,33,000 కోట్లకు పైన అప్పు చేసి ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి అంశము పేదవారికి ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని కాపాడాల్సినటువంటి ప్రభుత్వము కేవలం 3,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించి ఆరోగ్యశ్రీ కింద ప్రతి ఒక్కరిని కూడా ఆరోగ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారికి లేదు. ఆ ఆరోగ్య శాఖ మంత్రి చూస్తే ఆయన అనారోగ్య శాఖ చేసేసాడు. ఈ ఆరోగ్య శాఖ మొత్తం ఆయన ఎంతసేపు ఈ మెడికల్ కాలేజీలు ఏ విధంగా అమ్ముకోవాలి, ఈ మెడిసిన్స్ అందరినీ ఏ విధంగా అందుకోవాలి, మెడికల్ కాలేజీలలో ఉద్యోగాలు ఏ విధంగా ఇచ్చుకోవాలి, ఇప్పుడు వరకు పనిచేసే అవుట్ సోర్సింగ్ వాళ్ళందరూ తీపిచ్చేసి ఆయన మనుషులను ఏ విధంగా పెట్టుకోవాలి, ధన దాహంతో ఈ రాష్ట్రంలో ప్రజలను దోపిడీ చేసేటటువంటి దుర్మార్గమైన పరిస్థితి వచ్చింది. 3,33,000 కోట్లు అప్పు చేసినటువంటి ముఖ్యమంత్రికి 3,000 కోట్లు కట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నటువంటి బాధ్యత లేదా అని కూడా ఈ సందర్భంగా ప్రజలందరూ ఈ విధంగా రోధిస్తా ఉన్నా కానీ కనీసం ఆరోగ్యం హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్లో ఈ రోజు కనీసం ఎక్స్రే బ్లడ్ టెస్ట్ చేసుకునే పరిస్థితి కూడా లేదు. బయట చేయించుకున్నట్టు ప్రతి ఒక్కటి స్లిప్పులు రాయించేటప్పుడు, లేదంటే తిరుపతికి పోండి, ఆడికి పోండి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పోండి, ఆడికి పోండి రాయించు. ప్రైవేట్ హాస్పిటల్ పోయి ఆరోగ్యశ్రీ చేద్దాం అనుకుంటే ప్రైవేట్ హాస్పిటల్ ఇప్పటికే మాకు ఒక్కొక్క హాస్పిటల్కి 100 కోట్లు 150 కోట్లు మేము అప్పుల పాలు అయిపోయి హాస్పిటల్ ఎత్తిపోయే పరిస్థితికి వచ్చాము. పోయి మీరు అందరూ చంద్రబాబు నాయుడు గారు మొరపెట్టుకోపోండి, మా డబ్బులు ఇచ్చే కానీ మేము చూడం. ఎందుకు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి? కేవలం ధన దాహంతో చంద్రబాబు నాయుడు గారు దోచుకుంటున్నారు. ఇది ఎందుకు ఈ వయసులో ఇంత ధన దాహం? మీ దోపిడీ వ్యవస్థతో కనీసం ఆ దేవదేవుడు కూడా భద్రత లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చిన ఆ భగవంతుడి డబ్బులు కూడా దోచుకుంటే ప్రజల సొత్తు దోచుకుంటున్నారు. ఈరోజు లూలు పేరుతో దోచుకుంటున్నారు. లూలు పేరుకైతే విజయవాడ నడిబొడ్డులో 99 రూపాయలకు ఒక ఎకరం ఇచ్చాడు. అదే వెంకటేశ్వర స్వామికి అమరావతిలో అయితే 50 కోట్ల ఎకరా అయితే. అంటే వెంకటేశ్వర స్వామి డబ్బులు ఏ విధంగా అంటే మొత్తం అయిపోయింది, ఇక్కడ దోచుకునేటంతా అయిపోయింది. ఇప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి కూడా దోచుకునేటటువంటి పరిస్థితికి వచ్చింది. నెయ్యి పేరుతో నెయ్యి కల్తీ జనాలందరూ తప్పుడు ఒకటి వైఎస్ఆర్సీపీ మీద బురదేసి ఆ నెయ్యిని 750 రూపాయలు అంటే 320 రూపాయలు 750 రూపాయలు పెంచుకొని ఆయన దొడిగారు హెరిటేజ్ నెయ్యి అమ్ముకొని కోట్లు సంపాదించుకుంటే ఈ రోజు దొంగతనాలు ఇంత దౌర్భాగ్యమైనటువంటి తిరుమలలో ఆయన ఏంటో పెద్ద పెద్ద సీసీ కెమెరా నేను టెక్నాలజీని పెట్టేసి చేస్తానండి. మరి ఏమైంది నీ టెక్నాలజీ? తిరుమల పరకామణిలో పెంచిన 24 సార్లు దొంగతనం చేస్తే నీ టెక్నాలజీ ఏమైపోయింది? తాజాగా జరిగిన దాని మీద మొన్న బీజేపీ వాళ్ళని కూడా హౌస్ అరెస్ట్ చేసే పరిస్థితి, అక్కడ కూడా రథోత్సవంలో అపశృతి జరిగిందంట కదా, 4 తీవ్ర గాయాలు పాలయ్యారు. ఖచ్చితంగా. ఎందుకంటే దేవుళ్ళ పైనటువంటి చంద్రబాబు నాయుడు చేసేటటువంటి దుర్మార్గం వల్ల ఏ దేవాలయమైనా కూడా అపశృతి జరుగుతా ఉంది. దీనివల్ల ప్రజలు భక్తులు నష్టపోయే పరిస్థితి ఉంది. ఒక 40 నిమిషాలు ఆ కదిరి రథం కింద భక్తులు 6 మంది విలువలాడుతూ ఉంటే పైన ఎమ్మెల్యే తెలుగుదేశం ఎమ్మెల్యే కూర్చొని చోద్యం చూస్తా ఉన్నాడు. ఆ కనీసం 40 నిమిషాలు మరి అక్కడ దాన్ని పరిశీలించి వచ్చేదానికి బీజేపీకి చెందినటువంటి ముఖ్యమైన నాయకుడు విష్ణువర్ధన్ వస్తాడు, ఆయన హౌస్ అరెస్ట్ చేస్తారు. అంటే వాళ్ళు చేసేటటువంటి దుర్మార్గాలు ఎవరు బయట మాట్లాడకూడదు, ఎవరు చూడకూడదు, ఎవరు కానీ స్పందించకూడదు. అది కేంద్ర ప్రభుత్వం వాళ్ళ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ కూడా తగిలేటటువంటి పరిస్థితి. కనీసం బీజేపీ విష్ణువర్ధన్ రెడ్డి ఒక ముఖ్యమైన నాయకుడు వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పినా, ఆయన లోకేష్ చెప్పినా కనీసం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రతి దేవాలయంలో చూడండి, ప్రతి తిన్నాల్లో ఈ రోజు కదిరి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవాల అపశృతి, ప్రతి దేవాలయంలో అపశృతి. తిరుమలలో తొక్కిస్తున్నట్లు 6 మంది, వైజాగ్
వైజాగ్ లో జరిగే ఏ దేవాలయంలో ఏ కార్యక్రమంలో Right. చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా గానీ, ఎందుకంటే ఇవన్నీ దైవద్రోహము. చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి దైవ ద్రోహాల వల్ల వస్తా ఉన్నాయి. ఈ రోజు ఇప్పటికై ఒక్కటి ఈ తిరుమల విషయం అయితే మాత్రం చాలా దారుణమైన పరిస్థితి. కనీసం ఆ కృష్ణకుమార్ ఇప్పుడు కూడా ఉద్యోగం చేస్తున్నాడంటే ఆ పెంచిన 20 సార్లు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రవికుమార్ విషయము, పరకామణి విషయంలో 100 కోట్ల ఆస్తులు తన కుటుంబం నుంచి ప్రభుత్వానికి టీటీడీకి చెల్లించి, ఆ తర్వాత చట్టపరంగా కోర్టులో కేసు నడిచినా గానీ దాని వెనక ఏదో ఉందని చెప్పి Right. మా చైర్మన్ మమ్మల్ని అందరినీ కూడా తప్పట్టు. మరి ఈ రోజు ఏం చేస్తారు? పెంచులో 24 సార్లు దొంగతనం చేస్తే ఇది పెంచులపైన ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? కేవలం అరెస్ట్ చేసి వదిలేస్తారు. ఈ కృష్ణకుమార్ చెన్నైలో అయితే ఇప్పటికి ఉద్యోగం చేస్తారు. Okay, దీనిపైన okay. సిబిఐ ఎంక్వైరీ వేయాలి. Right, ఎందుకంటే ఆ దేవదేవుడికి భద్రత Okay. లేదు, ఆ దేవదేవుడి ఆస్తులకు భద్రత లేదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బీజేపీ వారు ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. టీటీడీలు మరి వాళ్ళు ఫీల్ కానప్పుడు మీరేం చేస్తారు? శాసనమండలి కాదు, కాదు. కులమంట కట్టినటువంటి వ్యక్తులు BJP ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు Right, right. ముఖ్యమంత్రి, Okay, okay. బిఆర్ నాయుడు గారు చైర్మన్, రవికుమార్ గారు ఈఓ గారు, Right, చౌదరి గారు, right. Okay, okay. వెంకయ్య చౌదరి గారు, చౌదరి గారు, Okay. మీరందరూ మరి ఈ రోజు వెంకటేశ్వర స్వామిని ఏం చేయాలనుకుంటున్నారు? వెంకటేశ్వర స్వామి భక్తులు ఏం చేయాలనుకుంటున్నారు? right. మరి మీకు లేదా కులం అంట అది వేరే చర్చలండి. మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. ఇప్పటికే అది గత కొన్నాళ్ళుగా సాగుతూనే ఉంది. బీజేపీ వాళ్ళు వాళ్ళ ఎంతకాలం జనసేన వాళ్ళే అవమానాలు భరిస్తాము, అవమానాలు తట్టుకుని ఏదో నాయకుడు చెప్పాడు కాబట్టి అవమానాలు భరిస్తామన్నట్టున్నారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళ పరిస్థితి కూడా అదే దయనీయంగా ఉంది. కేవలం మోడీ గారిని, అమిత్ షా గారిని పొగిడితే సరిపోద్దనేటువంటి ఉద్దేశంలోకి టీడీపీ వాళ్ళు వెళ్ళినట్టున్నారు. వాళ్ళకి సేమ్ ఫీల్ కానప్పుడు మనం ఏం చేస్తాం? పోనండి.